సంజయుడు ఇలా చెప్పాడు, మహారాజా, కర్ణుడి అభిప్రాయం తెలుసుకొని నీ కుమారులందరూ ఎంతో సంతోషించారు. సైనికులతో మంగళకరమైన వాద్యాలను వాయించమన్నారు. సైన్యాన్ని సిద్ధం చేయమని ఆజ్ఞాపించారు. ప్రాతకాలానికి చాలా ముందుగానే నీ సైన్యంలో యుద్ధానికి సిద్ధం కండి అనే కేకలు పెద్దగా వినిపించాయి. అందరూ ఒకరినొకరు హెచ్చరించుకుంటున్నారు. మహత్తరమైన ధ్వని ఆకాశాన్ని తాకుతున్నట్లుగా ఉంది. ఆ సమయంలో కర్ణుడు తెల్లని రంగు గల గుర్రాలు కట్టిన రథం మీద రణభూమిలోకి వచ్చాడు. అతడు బంగారు తొడుగుల ధనస్సును ధరించున్నాడు. అతడి రథంపై నాగకక్ష చిహ్నం గల జెండా ఉంది. ఆ రథంలో 100 కొద్ది అమ్ముల పదులు, గదా మొదలైన ఆయుధాలు ఉన్నాయి. రక్షణ కోసం పైన నిర్మించినటువంటి ఆవరణం కూడా ఉంది. శతఘ్నులు, కింకిణులు, శక్తులు, శూలాలు, తోమరాలు, అనేక ధనుస్సులు కూడా ఉన్నాయి. ఆ రథం సూర్య తేజస్సుతో ప్రకాశిస్తూ ఉంది. దానికి పతాకాలు రెపరెపలాడుతూ ఉన్నాయి. కర్ణుడు బంగారు శంఖాన్ని ఊదుతూ బంగారు తొడుగుతో ఉన్నటువంటి ధనస్సును కదిలిస్తున్నాడు. ఆ సమయంలో కర్ణుడు చీకటిని పోగొడుతూ ఉదయిస్తున్న సూర్యుడిలాగా ప్రకాశించాడు. ఆ కర్ణుడిని చూసి నీ సైనికులు భీష్ముడు, ద్రోణుడు లేరనే విచారాన్ని వదిలేశారు, మరిచిపోయారు. కర్ణుడిని చూసి సంతోషించారు. ఆ యోధులను కర్ణుడు శంఖం ఊదుతూ ఉత్సాహపరిచాడు. కౌరవ సైన్యాన్ని శిబిరాల నుంచి రప్పించాడు. ఆ సమయంలో కర్ణుడు మకర వ్యూహాన్ని పన్నాడు. ఆ వ్యూహ ముఖ భాగంలో కర్ణుడున్నాడు. దాని నేత్రాల భాగంలో శకుని, ఉలూకుడు ఉన్నారు. అశ్వత్థామ శిరోభాగంలోనూ కౌరవ సోదరులు మెడభాగంలోనూ ఉన్నారు. ఆ వ్యూహం మధ్యలో మహత్తర సేనతో కలిసి దుర్యోధనుడున్నాడు. ఆ వ్యూహానికి ఎడమకాలి భాగంలో గోపాలులతో కలిసి కృతవర్మ ఉన్నాడు. కుడిపాదంలో కృపాచార్యుడున్నాడు. ఆయన త్రిగర్తల సేనాతులతోనూ దక్షిణాత్య సేనాదులతోనూ ఉన్నాడు. ఎడమకాలి వెనుక భాగంలో మాద్రదేశాధిపతి అయినటువంటి శల్యుడు తన విశాల సేనలతో కలిసి ఉన్నాడు. కుడికాలి వెనుక భాగంలో సుషేణుడు 1000 కొద్ది రథాలతోనూ 300 ఏనుగులతోనూ చుట్టుముట్టి ఉన్నాడు. ఆ వ్యూహానికి తోక భాగంలో రాజులు, సోదరులు అయిన చిత్రసేనులు గొప్ప సేనతో కలిసి ఉన్నారు. కర్ణుడు బయలుదేరి రావటాన్ని చూసి ధర్మరాజు అర్జునుడితో ఇలా అన్నాడు, ఓ వీర అర్జున, యుద్ధభూమిలో కర్ణుడు కౌరవ సేనను సిద్ధం చేశాడు. మహారథులైన వీరులతో ఆ ధృతరాష్ట్ర సేన రక్షించబడుతోంది. ఆ సేనను చూడు. గొప్ప గొప్ప వీరులందరూ మరణించగా అతి స్వల్పంగా మిగిలి ఉంది. అది గడ్డి పరకతో సమానంగా ఉన్నదని నా ఉద్దేశం. ఓ అర్జున, నువ్వు ఈరోజు ఇతడిని వధిస్తే నీకు విజయం కలుగుతుంది. 13 సంవత్సరాల నుంచి నా హృదయంలో ఉన్న చింత అనే ముళ్ళు తొలగిపోతుంది. కనుక నీకిష్టమైన వ్యూహాన్ని పన్ను అన్నాడు. ఆ మాటలు విని అర్జునుడు తన సైన్యాన్ని అర్ధచంద్ర వ్యూహంగా పన్నాడు. ఆ వ్యూహంలో ఎడమ వైపున భీమసేనుడు ఉన్నాడు. దక్షిణ వైపున దృష్టద్యుమ్నుడు ఉన్నాడు. వ్యూహ మధ్యలో ధర్మరాజు ఉన్నాడు. అర్జునుడు అక్కడే ఉన్నాడు. నకుల సహదేవులు ధర్మరాజు వెనుకున్నారు. పాంచాల వంశీయులైన యుధామన్యువు, ఉత్తమౌజుడు, అర్జునుడు రథచక్ర రక్షకులుగా ఉన్నారు. వారు అర్జునుడిని విడిచిపెట్టకుండా ఉన్నారు. మిగిలిన వీరులైన రాజులు కవచదారులై తగిన చోట ఉత్సాహంతో తగిన ప్రయత్నంతో ఉన్నారు.
ఇలా రణభూమిలో పాండవులు నీవారు వ్యూహలను పన్నారు. తర్వాత శంఖాలు, బేరులు, పడవాలు, ఆనకాలు, దుందుబులు, డిండిమాల యొక్క మహాధ్వనులు చెలరేగాయి. ఇరుపక్షాల్లోని వారు సింహనాదాలు చేశారు. సంతోషంగా ఉన్న సైన్యంతో ఇరుపక్షాల వారు సిద్ధంగా ఉన్నారు. అక్కడ కర్ణార్జునులు రోషంతో తమ సేనల మధ్య సంచరించారు. అప్పుడు ఆ రెండు సేనల్లోని పదాతులు, గజాలు, అశ్వాలు, రథాలనెక్కిన వీరుల మధ్య ఘోర యుద్ధం ప్రారంభమైంది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 12వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్పాడు: ఓ మహారాజా, ఇరుపక్షాల్లోని సైన్యాలు ఎంతో సంతోషంతో ఉన్నాయి. గుర్రాలు, పదాతి దళాలు ఏనుగులతోనూ కలిసి దేవాసుర సేనలతో సమానంగా వెలిగిపోతున్నాయి. ఆ బృహత్తర సేనలు ఒకదానినొకటి ఢీకొన్నాయి. అంత భయంకర పరాక్రమం గల చతురంగ సైన్యాలు దేహాలను, పాపాలను, ప్రాణాలను నాశనం చేసే అనేక ఆయుధాలను పట్టుకొని యుద్ధం చేశారు. వీరుల కాంతితో పూర్ణచంద్ర సూర్యులతో సమానులై ఉన్నారు వాళ్ళంతా కూడా. సువాసనతో, పద్మాలతో సమానమైన శిరస్సులను ఖండించి భూమి మీద పరిచారు. యుద్ధం చేస్తున్న వీరులు తమ శత్రువుల తలలను, అర్ధచంద్రాబాణాలను, బల్లాలు, చిన్న కద్దులు, ఖడ్గాలు, పట్టిసాలు, పరశ్వతాలతో ఖండించారు. వీరులు శత్రువుల దీర్ఘబాహువులను ఖండించారు. ఆ మహాబాహువుల ఆయుధాలు ఆభరణంతోనూ విరాజిల్లుతున్నాయి. వాటికి ఎర్రని వ్రేళ్లున్నాయి. అవి గరుత్మంతుడు పడవేసిన 5 తలల పాముల్లాగా తమకన్నా గొప్ప వీరులు ఉపయోగించిన పెద్ద పెద్ద గదలతో, ముసలాలతో నలగగొట్టబడి అనేక వీరుల 100ల కొద్దీ మరణించారు. దృష్టద్యుమ్నుడు, శిఖండి, ఉపపాండవులు, ప్రభద్రకులు, సాత్యకి, చేకితానుడు, ద్రావిడులైనటువంటి సైనికులతో పాండ్యులు, చోళులు, కేరళలు పెద్ద వ్యూహం పన్ని యుద్ధానికి వచ్చారు. వ్యూహం పన్ని వచ్చారు. ఆ మహాసైన్య మధ్యలో పెద్ద ఏనుగునెక్కి భీమసేనుడు బయలుదేరాడు. అలాగే క్షేమదూర్తి కూడా పెద్ద సింహనాదం చేస్తూ మరో ఏనుగునెక్కి తోమరంతో భీముడి వక్షస్థలం మీద గాయం చేశాడు. భీముడు కోపించి తీవ్రమైన వేగంతో క్షురప్రం అనే బాణంతో క్షేమదూర్తి ధనుస్సును ఛేదించి క్షేమదూర్తిని సంహరించాడు. ఆ క్షేమదూర్తిని చూసి నీ సైన్యం పారిపోయింది అన్నాడు సంజయుడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ఇక్కడ ఇప్పుడు 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఇప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు: ఓ మహారాజా, కర్ణుడు పదునైన బాణాలను ప్రయోగించి పాండవసేనను సంహరించాడు. చాలా వరకు సంహరించాడు. పాండవసేన చాలా ఉండింది. నిజంగా కర్ణుడు చాలామందిని చంపాడు. వీరశూర కర్ణుడు కదా మన కర్ణుడు. ఒక్కొక్క రోజు భీష్ముడు అయిపోయాడు, ఒకరోజు ద్రోణుడు అయిపోయాడు, ఇప్పుడు ఈరోజు కర్ణుడు. అలాగే నీ పుత్రుడు సేనను కూడా కర్ణుడు చూస్తూ ఉండగానే పాండవులు వధించారు. కర్ణుడు కూడా సూర్యకిరణాల్లాగా వెలిగిపోయే బాణాలతో పాండవ సేనంతా మొత్తం వధించేశాడు. తర్వాత సాత్యకి, అనువిందుడి మధ్య ఘోర యుద్ధం జరిగింది. ఇది చాలా పెద్ద యుద్ధం. ఇది సాత్యకి కోపించి పదునైన బాణాలతో అనువిందుడి శిరస్సును ఖండించాడు. అనువిందుడి శిరస్సు వేగంగా నేల మీద పడింది. అది చూసి కేకయ్య సేనలు ఎంతగానో కేకలు పెట్టాయి, దుఃఖించాయి. శూరుడైన అనువిందుడు చనిపోవడం చూసి
అతని సోదరుడైన విందుడు సాత్వికని ఎదుర్కొన్నాడు. బాణాల మీద బాణాలు వేశాడు. బిల్లు బాణాలు వీణాలు ఒక్కపారి టెంకారం చేశాడు. గొప్పదైన ఖడ్గాన్ని పట్టుకొని యుద్ధరంగంలో సంచరిస్తున్న ఆ కేకేయ రాజును సాత్యకి ఖడ్గంతో ఖండించాడు. విందుడు కవచం ఉండి కూడా 2 ముక్కలుగా అయిపోయాడు. వజ్రాయుధంతో తెగిపడిన పర్వతంలాగా నేల మీద పడ్డాడు. సాత్యకి ఆ విధంగా విందుని సంహరించి వేగంగా యుధామన్యుడి రథాన్ని ఎక్కాడు. తర్వాత బాగా సిద్ధం చేసిన ఇంకొక రథాన్ని ఎక్కి బాణాలతో కేకేయుల మహాసైన్యాన్ని కూడా వధించాడు. వాళ్ళందరూ కేకలు పెట్టారు. అలా వధించబడుతున్న కేకేయ మహాసేన సాత్వికని విడిచి 10 దిక్కులకు పారిపోయింది ఆ సైన్యమంతా. ఆ తర్వాత ద్రౌపదీపుత్రుడైన శృతకర్మ కోపించి చిత్రసేనుడు అనే రాజును ఎదిరించాడు. అప్పుడు అభిసార రాజు అయినటువంటి చిత్రసేనుడు బాణాలతో అతన్ని కొట్టాడు. తర్వాత శృతకర్మ చిత్రసేనుడు ధనస్సును 2గా ఛేదించాడు. తర్వాత ఇంకొక పదునైన బాణంతో ఆ చిత్రసేనుడి శిరస్సును ఖండించి వేశాడు. ఇంత యుద్ధం జరిగింది ఇక్కడ. అభిసార రాజు అయినటువంటి చిత్రసేనుడు అలా మరణించడాన్ని చూసి అతని సైన్యం వేగంగా శృతకర్మ మీదకు వచ్చింది. అప్పుడు శృతకర్మ ప్రళయకాలంలో యమధర్మరాజు సకల భూతాలను తరిమినట్లుగా సైన్యాన్ని తరిమి కొట్టాడు. తర్వాత ప్రతిబిందుడు చిత్రుణ్ణి వధించాలని తోమరాన్ని ప్రయోగించాడు. అది చిత్రుడి కవచాన్ని ఛేదించి అతడి గుండెను బ్రద్దలు చేసి పెద్దపాము కలుగులోకి దూకినట్లుగా వేగంగా భూమిలోకి దూసుకుపోయింది. చిత్రుడు అనే రాజు అలా తోమర దెబ్బతిన్నాడు. తన విశాలమైన పరిగల వంటి బాహువులను చాచి నేల మీద పడి మరణించాడు. నీవారు చిత్రుడు మరణించడాన్ని చూసి వేగంగా ప్రతిబిందుడి మీదకు దాడి చేశారు. ప్రతిబిందుడు నీ సేనను భయపెట్టి పారదొరలాడు. నీ సేన పారిపోతుంటే అశ్వత్థామ ఒక్కడే యుద్ధభూమిలో యుద్ధం చేశాడు. బలవంతుడైన భీముణ్ణి ఎదుర్కొన్నాడు. అప్పుడు వారిద్దరి పోరాటం దేవాసుర యుద్ధంలో వృత్రాసుర మహేంద్రులు తలపడినట్లుగా ఉంది. వారి మధ్య అలా ఘోరమైన యుద్ధం జరిగింది. పూర్వం సర్వ ప్రజల సంహారానికి ఘోరమైన గ్రహయుద్ధం జరిగినట్లుగా వారిద్దరి మధ్య భయంకరమైన అస్త్రయుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో అశ్వత్థామ మూర్చిపోయాడు. అది తెలిసి సారథి సకల సైన్యాలు చూస్తూ ఉండగా రథాన్ని రణరంగం నుండి బయటకు నడిపించాడు. అలాగే భీముడు పలుసార్లు మూర్చపోవటం వల్ల యుద్ధభూమి నుండి ఆయన రథాన్ని సారథి రణభూముల్లో మరో ప్రక్కకు తీసుకొని వెళ్ళాడు. తర్వాత అర్జునుడు సముద్రంలాగా ఉన్న సంసప్తక సేనను కల్లోలపరిచాడు. అర్జునుడు తన బాణాలతో వీరుల శిరస్సులను ఖండించి భూమి మీద పడగొట్టాడు. ఆ సమయంలో సంసప్తక వీరులు కోపించి అర్జునుడి మీద బాణాలు ప్రయోగిస్తూ వచ్చారు. అర్జునుడికి ఆ సంసప్తకులకు మధ్య యుద్ధం శరీరం జలధరించేలాగా జరిగింది. అర్జునుడు వారి యోధులను, అశ్వాలను, సారథులను చంపేశాడు. వీరుల ఆయుధాలను, అమ్ముల పొదలను ధ్వంసం చేశాడు. జెండాలను ముక్కలు చేశాడు. తాను ఒక్కడే 1000 మంది మహారథులతో సమానంగా చూడదగిన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. అది శత్రువులకు ఎంతో భయాన్ని కలిగించింది. సిద్ధులు, దేవతలు, ఋషుల యొక్క సమూహాలు ఆయన స్తుతించాయి. దేవదుందువులు మ్రోగాయి. కృష్ణార్జునుల శిరస్సు మీద పూలవానలు కురిపించింది కృష్ణార్జును. కర్ణుడికి ఏమవుతుందో చూస్తాం తర్వాత. ఆ సమయంలో ఆకాశవాణి ఇలా పలికింది: చంద్రాజ్ఞ నీలసూర్యాణం కాంతిదీప్తి బలద్యుతీ
యౌ సదా బిభ్రతుర్వీరౌ ఇమౌ తౌ కేశవార్జునౌ ఇమౌ తౌ కేశవార్జునౌ బ్రహ్మేశాన వివాజయ్యో వీరావే కరతే స్థితౌ సర్వభూతవరౌ వీరౌ నరనారాయణ విమౌ. చంద్రుడి కాంతి, అగ్ని దీప్తి, వాయువు బలం, సూర్యుడి ప్రకాశాలను వీరులైన ఈ కృష్ణార్జునులు ధరించున్నారు. ఒకే రథం మీద ఉన్న ఈ వీరులు బ్రహ్మశంకరుల్లాగా జయించటానికి శక్యం కానివారు. సకల ప్రాణుల్లోనూ శ్రేష్ఠులైన వీరిద్దరూ నరనారాయణులు అని ఆకాశవాణి వినిపించింది. ఆ దృశ్యాన్ని చూసి ఆకాశవాణిని విన్న అశ్వత్థామ యుద్ధభూమిలో కృష్ణుడి మీదికి వెళ్ళాడు. అశ్వత్థామ బాణం పట్టుకున్న చేతితో పిలుస్తూ నవ్వుతూ ఇలా అన్నాడు, ఓ వీరా, నన్ను యోగ్యుడైన అతిథిగా భావించి నాకు యుద్ధమనే ఆతిథ్యం ఇవ్వు, నేను సంతోషిస్తాను. నా కోరికను కాదనకు అన్నాడు. అలా కోరికతో వచ్చిన అశ్వత్థామ పిలవగా అర్జునుడు అంగీకరించాడు. కృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ మాధవ, సంసప్తకులను వధించాలి. ఇదే సమయంలో నన్ను అశ్వత్థామ యుద్ధానికి పిలుస్తున్నాడు. నేను ఇప్పుడు ఏం చేయాలి? నీకు ఇష్టమైతే మొదట అశ్వత్థామ కోరిక తీరుస్తాను, అతడికి యుద్ధమనే ఆతిథ్యాన్ని ఇస్తాను. అర్జునుడు మాటలు విని శ్రీకృష్ణుడు రథాన్ని అశ్వత్థామ ఎదుటకు తీసుకొని వెళ్ళాడు. చెయ్యని. అప్పుడు కృష్ణుడు ఏకాగ్ర మనస్కుడై అశ్వత్థామను చూసి ఇలా అన్నాడు, ఓ అశ్వత్థామ, స్థిరంగా ఉండు, బాణాలు ప్రయోగించు, నీ మీదకు వచ్చే బాణాలను ఓర్చుకో. యజమానిని ఆశ్రయించి ఉండి బ్రతికే వ్యక్తికి తన రక్షకుడి రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. అజ్ఞానంతో అర్జునుడి నుంచి దివ్యమైన సత్కారాన్ని పొందాలని కోరుతున్నావు, మరి స్థిరంగా ఉండి యుద్ధం చేయన్నాడు. ఆ మాటలు విని అశ్వత్థామ సరే అని తన ప్రతాపం చూపించి తన బాణాలతో కృష్ణార్జునులను కప్పివేశాడు. యుద్ధభూమిలో బాణాలతో కప్పివేస్తున్నటువంటి అశ్వత్థామ పరాక్రమం అంతకుముందు ఎప్పుడూ చూడలేదు. ద్రోణపుత్రుడైన అశ్వత్థామ యుద్ధంలో విజృంభిస్తూ అంతగా ఉండటాన్ని చూసి కృష్ణుడికి కోపం వచ్చింది. ఆయన రోషంతో నిట్టూర్పులు విడిచాడు. చూపులతోనే కాల్చివేస్తున్నట్లుగా అశ్వత్థామను అర్జునుడిని చూశాడు. అట్లనే తర్వాత శ్రీకృష్ణుడు అర్జునుడితో ప్రేమగా ఇలా అన్నాడు, ఓ పార్థ, ఈరోజు ఈ అశ్వత్థామ నిన్ను మించిపోతున్నాడు. ఇప్పుడు నీ పరిస్థితి నాకెంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అసలు నీ చేతిలో గాంధీవం ఉందా? నీ పిడికిలి పట్టి ఏమైనా సడలిందా? నీ బలం గతంలోలాగానే స్థిరంగా ఉందా? ఎందుకంటే ఇప్పుడు యుద్ధంలో అశ్వత్థామ నీకంటే కూడా అధికంగా ఉన్నాడు. గురుపుత్రుణ్ణి ఇతన్ని గౌరవిస్తూ ఉపేక్షించకు, ఇది ఉపేక్షించవలసిన సమయం కాదన్నాడు. అంతలో అశ్వత్థామ సింహనాదం చేశాడు. ఆ సింహనాదాన్ని విని అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా అన్నాడు, ఓ మాధవ, అశ్వత్థామ నా విషయంలో ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడో చూడు. నా ధనుర్విద్య బలాలతో ఇప్పుడు అశ్వత్థామ యొక్క కోరికను మమ్ము చేస్తాను చూడు అని వేగంగా అర్జునుడు బాణాలు ప్రయోగించాడు. అశ్వత్థామ ప్రయోగించిన అస్త్రాలను ఒక్కొక్క దానిని 3 ముక్కలు చేశాడు. మంచును గాలి ధ్వంసం చేసినట్లు అశ్వత్థామ బాణాలను అర్జునుడు ధ్వంసం చేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.